अस्सलाम वालेकुम नाज़रीन, टाइम्स 24 न्यूज़ में आपका खैर मक़दम है। आइए तफसीलात पर नज़र डालते हैं। ఫస్ట్ సందర్భంగా మన షాదా ట్రాఫిక్ కేసు పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించడం జరుగుతుంది. ఎవరికి కూడా అర్ధరాత్రి తాగి రోడ్లపైకి రాకూడదండి. తాగి వాహనాలు నడపద్దు. తాగిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు డ్రైవర్ని తెచ్చుకోండి. తాగి మాత్రం 80% వాహనాలు నడపకూడదు. ఒకవేళ నడిపినట్లయితే వారిపై మేము ఆ బండి సీజ్ చేసి మళ్ళీ వ్యాలిడ్ డాక్యుమెంట్స్ ఏదైనా తాగిన వ్యక్తి వస్తే మాత్రమే బండి ఇవ్వడం జరుగుతుంది. అదర్వైజ్ బండి డిటైన్ చేయడం జరుగుతుంది. మళ్ళీ తాగిన వ్యక్తికి 10,000 రూపాయల కోర్టు నుంచి ఫైన్ పడుతుంది. మళ్ళీ ఆయనకి ఒక సెకండ్ టైం అయితే 6 months జైలు శిక్ష పడుతుంది. 80% కూడా ర్యాష్ డ్రైవింగ్ చేయొద్దు. మళ్ళీ ట్రిపుల్ రైడింగ్ కూడా చేయొద్దు. మాకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ కూడా అర్ధరాత్రి 10 నుంచి ఎర్లీ అవర్స్ 5 to మ్యాక్సిమం 5 వరకు చేయడం జరుగుతుంది. మా సీనియర్ పోలీస్ స్టేషన్ ప్రకారం చేస్తాము. మండల ప్రజానికానికి అందరికీ ముందుగా నా యొక్క నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందరూ ఈ నూతన సంవత్సరాన్ని హ్యాపీగా, శాంతియుతంగా, ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని నేను అందరికీ విన్నవించుకుంటున్నాను. ఈ సందర్భంగా మా పోలీస్ తరఫున ఈ ప్రజలందరికీ మా యొక్క సూచనలు ఏమనగా, ఈ రిసార్ట్స్, ఫామ్ హౌస్లపై ప్రత్యేక నిఘా ఉంచబడుతుంది. అక్కడ ఎలాంటి అశ్లీలమైనటువంటి కార్యక్రమాలకు జరగకుండా చూడడానికి మా టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. సో ఎవరికైనా అటువంటి కార్యక్రమాలకు అవకాశం ఇవ్వకుండా చూడాలి ఈ ఫామ్ హౌస్, ఈ రిసార్ట్స్ సంబంధించిన వాళ్ళు. అలాగే డీజేలకు ఎలాంటి పర్మిషన్స్ లేవు. డీజేలు కానీ పెద్ద పెద్ద సౌండ్ బాక్సెస్ కానీ ఎక్కడ పెట్టుకోవడానికి అనుమతులు లేవు పోలీస్ తరఫున. ఎవరైనా పెడితే వాళ్ళపైన ఈ సౌండ్ నాయిస్ పొల్యూషన్ కింద కేసులు రిజిస్టర్ చేయబడతాయి. అంతేకాకుండా ఈ మద్యం తాగి ఈ వెహికల్స్ నడపడం అటువంటివి చేయకూడదు. దానివల్ల వాళ్ళే కాక వాళ్ళ కుటుంబాలైనా చాలా బాధపడాల్సి వస్తుంది. ఈ ఒక్క నైట్ అంతా ప్రశాంతంగా జరుపుకొని ఎలాంటి మద్యం సేవించకుండా శాంతియుత వాతావరణంలో జరుపుకోగలరు. అదేవిధంగా ఈ ర్యాష్ డ్రైవింగ్ చేయొద్దు. ఈ ట్రిపుల్ రైడింగ్ చేస్తూ ఈ తెల్లవాళ్ళు తిరుగుతూ ఉంటారు యూత్. వాళ్ళకు నా యొక్క సూచన, మీరు ఆ జోష్లో తిరగడం వల్ల ఏదైనా అనుకోని సంఘటన జరిగితే మీ తల్లిదండ్రులు జీవితాంతం బాధపడాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇవి దృష్టిలో పెట్టుకొని ఆ విధంగా ట్రిపుల్ రైడింగ్ చేయడం కానీ, స్పీడ్ డ్రైవింగ్, ర్యాష్ డ్రైవింగ్ చేయకుండా ఉండాలని మా తరఫున కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ రోడ్ యాక్సిడెంట్స్ కాకుండా వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మొత్తం షాద్నగర్ టౌన్ మరియు రూరల్ ఏరియాలో ఒక 10 పికెట్లు మరియు అలాగే ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ ఎక్కడైతే డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్నారో ఈ ట్రాఫిక్ సహకారంతో మేము ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది మరియు ప్యాట్రోలింగ్ చేస్తున్నాము. నేను, మా ఎస్ఐస్, మా స్టాఫ్ టోటల్ 40 మందితో ఈ బందోబస్తు చేసుకోవడం జరుగుతుంది. అందరూ సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. ఏదైనా సంఘటనలు ఏమైనా మీ దృష్టికి వస్తే డైల్ 100 చేసి మాకు చెప్పగలరని నా థ్యాంక్ యూ వెరీ మచ్.